నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. నిర్మలా సీతారామన్ ఈ పేరు వినగానే బడ్జెట్ తో పాటు అనేక ట్రోల్స్ మన కళ్ళ ముందు కదులుతాయి. మధ్యతరగతి వారిని అడ్డి విరుస్తున్నారనే విమర్శ ఒక వైపు ఉంటే, లేదు మేము చక్కటి బడ్జెట్ ని రూపకల్పన చేస్తున్నామని బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఇప్పుడు కొన్ని రోజుల్లో మళ్ళీ బడ్జెట్ రానుంది. అంశం గురించి కృష్ణకుమార్ అమ్మతో మాట్లాడదాం. నమస్కారం. బడ్జెట్ పేద తరగతి నుంచి కార్పొరేట్ శక్తుల వరకు కళ్ళప్పగించి చూసే సిచ్యువేషన్ త్వరలో రానుంది. ఈసారి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎలా ఉండకూడదో వాళ్ళు చూపించారు. దానికి పూర్తి భిన్నంగా ఉంటే సంతోషం. ఎలా ఉంటుందో ఏం చూపించారు? జస్ట్ పాప్కార్న్ మీద 3 రకాల స్లాబ్లు వేశారు. స్వీట్, మసాలా, మళ్ళీ సినిమా హాల్లో వేరు, ఓపెన్ వేరు, ప్యాకెట్ క్లోజ్ అయి ఉంటే వేరు, క్యారమిల్ అయితే వేరు, ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇంకా బాధ కలిగించే విషయం ఏంటంటే, హాస్పిటల్లో వాడే వాటి మీద జిఎస్టి. అందరూ ఈ దేశంలో డబ్బులు ఉన్న వాళ్ళు లేరు కదా, పేదవాళ్ళు కదా హాస్పిటల్కి వెళ్తారు. ఎక్కువ మంది మన దేశంలో పేదవాళ్ళు, మెజారిటీ వాళ్ళు కదా ఉన్నారు కదా. ధనవంతులు 2% ఉంటే ఎక్కువ టోటల్ గా. పెన్నుల మీద, పుస్తకాల మీద, రబ్బర్ల మీద, చేనేత దుస్తుల మీద, అన్నిటి మీద వీళ్ళు వేసేసి, ఇంకా వీటి మీద వేశారు వాటి మీద వేశారు అని లేకోకుండా అన్నిటి మీద వేస్తే, మొన్న ఎవరో ఒకరు కార్టూన్ వేశారు. ఒక అతను ఒక పేపర్ అడ్డం పెట్టుకుని నడుస్తూ ఉన్నాడు. వెంటనే నిర్మలా సీతారామన్ వంగి కాళ్ళకి దండం పెట్టబోయింది. అప్పుడు అతను చెప్తాడనమాట, నేను అఘోరీని కాదమ్మా, నాగసాధువుని కాదు, మీ ట్యాక్సుల దెబ్బకి ఒంటి మీద బట్టలు కూడా పోయినవండి అని. అంటే ఇక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఈ ట్యాక్సులు ఎన్ని రకాల ట్యాక్సులు అంటే, అసలు ఈ ప్రభుత్వం ఇన్ని ట్యాక్సులు తీసుకుని ఏం చేస్తుంది అని ఆలోచిస్తే, విద్యకి కేటాయింపులు తక్కువే, వైద్యానికి కేటాయింపులు తక్కువే. ఆ 2 కదా. ఉపాధి ఏం చేస్తున్నారు మీరు? ఏమన్నా ఈ 10 ఏళ్లలో, ఈ 10.5 ఏళ్లలో మీరు ఏదన్నా పేరెన్నికన్నా ఒక ప్రాజెక్ట్ పేరు చెప్పండి, ఒక ఇండస్ట్రీ పేరు చెప్పండి. ఇప్పుడు 6-7 పంచవర్ష ప్రణాళికల వరకు కూడా మన దేశంలో ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. మరి మీరు వచ్చాక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చెయ్యకపోయారు, కానీ ఆల్రెడీ నిర్మాణం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాడైపోతుంటే మరమ్మతులు కూడా చేయట్లేదు. పైగా మీ మొన్నటి వరకు మీ పొత్తులో ఉండి మిమ్మల్ని ప్రధానమంత్రిని చేసే వరకు నిద్రపోని నితీష్ కుమార్ బీహార్లో ఎన్ని వంతెనలు కూలిపోతున్నాయి. ఎందుకు ఇలా వంతెనలు కూలిపోతున్నాయి నాకు అర్థం కాదు. ఎప్పుడు కట్టిన వంతెనలు ఈ రోజుకి బాగున్నాయి. స్వాతంత్రం వచ్చినప్పుడు కట్టిన వంతెనలు కూడా ఇంకా బాగున్నాయి. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ స్కామ్లు ఏంటి? ఇవన్నీ చూస్తే మనకి అర్థమయ్యేది ఏంటి అంటే, వీళ్ళు ఈ డబ్బుల్ని ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పన్నుల్ని ప్రజల కోసం వినియోగించకుండా బడాబాబుల సేవలో వీళ్ళు తరిస్తున్నారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సంపన్నులకి సంపద పైన పన్ను, వెల్త్ ట్యాక్స్ వెయ్యాలి. ఎక్కువ వేసినా నష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కంఫర్ట్ జోన్ లో ఉన్నారు కాబట్టి. అలాగే వాళ్ళ మీద వేసిన వాళ్ళకి రాయితీలు, కార్పొరేట్ ట్యాక్స్లు రాయితీలు వాళ్ళకి. అలాగే వాళ్ళు బ్యాంకుల్లో ఆస్తులు పెట్టి నిరర్ధక ఆస్తులుగా చేసుకున్న తర్వాత ఆ రుణాలను మాఫీ చేసిన విధానం. మొన్నటికి మొన్న రైతు బ్యాంకులో కూర్చొని సూసైడ్ చేసుకున్నాడు. బ్యాంకులోనే. మరి మీరు ఒక పక్కన అంబానీలకి అదానీలకి ఏమో కార్పొరేట్ ట్యాక్స్ మాఫీ చేస్తారు. ఇక్కడ ఒక చిన్న రైతు, అతనంతా కలిపి 3.5 ఎకరాల రైతు, అతని విషయంలో మీరు అతను వచ్చి అడిగాడు, బార్గెయిన్ చేసుకున్నాడు, వాళ్ళు వినలా. వెంటనే పురుగు మందు తీసుకొచ్చుకొని బయట కూర్చొని తాగి చనిపోయాడు. ఎంత హృదయ విదారకం. అమ్మ, మన దేశంలో అది మన దేశం గురించి చెప్పుకోవడం తప్పుగాని కాదు, కానీ పేదవాళ్లే ఆత్మహత్యలమ్మ. పేదవాడు తప్పు చేస్తే రాజభోగాల మధ్య అరెస్ట్ చేస్తారు, లేని వాడిని కొట్టుకుంటూ తీసుకెళ్తారు. మరి ఈ పరిస్థితుల్లో ఈవిడేసిన ట్యాక్సులు మనం మచ్చుకి కొన్ని చెప్పుకున్నాం, అన్ని చెప్పుకుంటా అవదు. మరి ఈ పరిస్థితుల్లో
రాబోయే బడ్జెట్ అయినా ఇప్పటి వరకు వేసిన బడ్జెట్ నేను తప్పు చేశాను అని ఆమె ఒప్పుకోకపోయినా పర్వాలా, మనసులో అయినా అనుకుని పేదవాడి కోసం బడ్జెట్ ని రూపకల్పన చేయాలని నేను కోరుకుంటున్నాను. కనీసం మధ్యతరగతి పేదవాళ్ళ ట్రోల్స్ అయితే రీచ్ అయ్యే ఉంటుంది. వాళ్ళు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు కనుక కన్సిడర్, ఒప్పుకోకుండా అట్లీస్ట్ వాళ్ళ అభిప్రాయాన్ని కన్సిడర్ చేసినా కూడా బాగుంటుంది. కనీసం మధ్యతరగతి వాళ్ళు నెలకు 2000 3000 సరుకుల్లో బతికే వాళ్ళు ఇప్పుడు 5000 పెట్టినా బతకలేని పరిస్థితి వచ్చింది. అవును, అందుకని ఇప్పుడు ఇదేమవుద్దంటే ఈ విధంగా ఇట్లా ట్యాక్స్లు వేయటం వల్ల ఆదాయాలు పెరగకుండా ట్యాక్స్లు వేయటం వల్ల, అలాగే ఇప్పుడు ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు 2 రకాల పన్నులు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేం ట్యాక్స్ పేయర్స్ అని చెప్పి భుజాలు కొట్టుకుంటా ఉంటారు, వీపులు జరుచుకుంటా ఉంటారు. నేనంట అసలు ఈ దేశంలో ట్యాక్స్ కట్టనోడెవడు? బిచ్చగాడు కూడా ట్యాక్స్ కడుతున్నాడు. కాకపోతే ఉద్యోగస్తులు 2 రకాల ట్యాక్స్ కడుతున్నారు, ప్రత్యక్ష పరోక్ష కడుతున్నారు. నేను వాళ్ళ గురించి నేను కాదన్న గాని మీరే కాదు నాయన, అందరూ కడుతున్నారు. ఇప్పుడు అగ్గి పెట్టే సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల, కాదేది కవితకి అనర్హం అన్నట్లు కాదేది జిఎస్టీకి అనర్హం లాగా అయిపోయింది కదా. మరి ఇలాంటప్పుడు మీరే మీ బాధలు మీకు ఒక్కరికే వచ్చి నేను బాధపడొద్దు, మీరు అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఈ ప్రభుత్వాలు దిగొస్తాయి. అమ్మ, ఈ ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి. పోరాటాలు అంటున్నాం. ఒక 30 ఏళ్ల క్రితం ఉన్న చైతన్యం ప్రజల్లో లేదు. 20 ఏళ్ళు 10 ఏళ్ళు 5 ఏళ్ల నుంచి అయితే చచ్చిపోయాయి, జీవసత్వాలు చచ్చిపోయి చాలా కంఫర్ట్ జోన్ లో ఉన్నాం అనుకుని భ్రమపడుతూ భూమి కాళ్ళ కింద కదులుతుంటే అర్థం కావట్లేదు. మొత్తం కదిలి కుప్పగూలి పడ్డ తర్వాత వీళ్ళకి అర్థం అవుతుంది. అంతే. మునుపు ఏదైనా జరిగితే విపరీతమైన ఉద్యమాలు, పోరాటాలు, నినదించే వాళ్ళు, అరెస్ట్ అయినా భయపడకపోయే వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆస్తులు ఉండకపోయేది, ఏ అరెస్ట్ చేస్తే పోయేదే ఉంది అనుకునే వాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి భయం, ఆస్తుల భయం, పోరాటం లేదు. ఈ పార్టీలో ఇబ్బంది అనుకుంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోతే అయిపోతుంది అనే పరిస్థితి. ఇట్లనే ప్రజలు ఇంత నిర్జీవంగా ఉంటే రానున్న పరిస్థితి ఏంటిదమ్మా? అసలు ఇంత కంఫర్ట్ జోన్. అసలు నాకు బాగా గుర్తు, ₹1 పెట్రోల్ రేటు పెంచితే ఎంతటి గొడవలు జరిగాయో. ఇవాళ ఈ విధంగా ₹65 పెట్రోల్ దగ్గర నుంచి ఇవాళ ₹110 పెట్రోల్ అయితే మాట్లాడట్లేదు ఎవరు. అప్పుడు ముడి సరుకు ఎక్కువకుండేది. ఇప్పుడు ముడి సరుకు ధర తగ్గిన తర్వాత పెట్రోల్ రేటు పెంచారు. ఈ ఒక్క పెట్రోల్ ధరల మీదనే కేంద్ర ప్రభుత్వానికి బోలెడు ఆదాయం వస్తుంది. అసలు ఎక్కడికి వెళ్తుంది, ఎవరి బొక్కసాల్లోకి వెళ్తున్నాయి ఈ డబ్బులు అని లెక్కలు తెయ్యాలి అంటే వీళ్ళు లెక్కలు చెప్పరు. ఇప్పుడు కరోనా టైంలో పిఎం కేర్స్ అని పెట్టారు, దానికి లెక్కలు చెప్పలా. ఇప్పుడు ఈ వీటికి కూడా ఎవరు లెక్కలు చెప్పట్లా, ఎవరు జవాబుదారీతనంలో లేరు. అందుకని ఏంటి అంటే ప్రజల్లో మార్పు వస్తే తప్పితే పాలకుల్లో మార్పు రాదు. ఇది అర్థం చేసుకోవాలి. నేను ఒక్కడిని చేస్తే ఏమవుద్ది అనే నిష్క్రియాపరత్వం నుంచి అందరూ కలిసికట్టుగా పోరాటాలు చేస్తేనే, ఏదో పోరాటాలు అనగానే కమ్యూనిస్టులు మాత్రమే పోరాటం చేస్తారు, వాళ్ళు చేస్తే మనకు కూడా లాభం వస్తుంది కదా చేస్తారులే, అప్పుడే వస్తుంది. లెఫ్ట్ పార్టీస్ అన్ని గుర్తొచ్చేది అప్పుడు గుర్తొస్తాయి. అందుకని ఈ ప్రజల్లో ఆలోచన ధోరణి మారితే గాని, పాలకులకి కర్రుగాల్చి వాత పెడితే గాని వాళ్ళకి బుద్ధి రాదు. Thank you so much for your wonderful analysis, Amma. Thank you.